మటన్ మొగలాయ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: మటన్ అర కేజీ, బాస్మతి రైస్ అర కేజీ, హోల్ గరం మసాలా కొద్దిగా, జీడిపప్పు బాదం పేస్ట్ అర కప్పు, కిస్మిస్ పావు కప్పు, బిర్యానీ ఆకు 2, షాజీరా అర స్పూను, బ్రౌన్ ఆనియన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు అర స్పూను, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, పెరుగు 1 కప్పు, నెయ్యి అర కప్పు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, నిమ్మరసం 1 స్పూను, సాఫ్రాన్ మిల్క్ 2 స్పూన్లు. మటన్ మొగలాయ్ బిర్యానీ తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి రైస్ ఉడికించడానికి సరిపడా నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, బ్రౌన్ ఆనియన్, షాజీరా, ఉప్పు వేసి మరిగించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడయ్యాక కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో కొద్దిగా నూనె, పచ్చిమిరపకాయ ముక్కలు, కడిగి పెట్టుకున్న మటన్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. తరువాత బ్రౌన్ ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, షాజీరా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత జీడిపప్పు, బాదం పేస్ట్, పెరుగు, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టి మరి కాసేపు ఉడికించుకోవాలి. మరోవైపు మరుగుతున్న నీళ్లలో కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసి ఉడికించుకోవాలి. రైస్ 80% ఉడికాక తీసి ఉడుకుతున్న మటన్ మిశ్రమం మీద వేసుకొని పైనుండి బ్రౌన్ ఆనియన్, వేయించుకున్న కిస్మిస్, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, సాఫ్రాన్ మిల్క్ వేసి మూత పెట్టి 10 నిమిషాలు దమ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బోనాల పండగ స్పెషల్ మటన్ మొగలాయ్ బిర్యానీ రెడీ.